భర్త గురుమూర్తి తన భార్యను 14వ తారీఖున సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్ళాడు. 14వ తారీఖున భార్యతో కలిసి సంక్రాంతి సినిమాకి వెళ్ళాడు. పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి ఇంటికొచ్చాడు. ఆ తర్వాత భార్యతో గొడవ పడ్డాడు. భార్య నాతో గొడవ పెట్టుకుందని గురుమూర్తి చెప్తున్నాడు. తాళి తీసి నా ముఖం మీద కొట్టింది, నాకు కోపం వచ్చి భార్యను గోడకేసి కొట్టాను అని చెప్పి గురుమూర్తి చెప్తున్నాడు. గోడకేసి కొట్టడంతో ఆమె స్పృహత, అక్కడ మద్యం బాటిల్ కూడా మనకు కనిపిస్తున్నాయి, ఆ మద్యాన్ని కూడా తను సేవించాడు. భార్యను గోడకేసి కొట్టడంతో భార్య స్పృహ తప్పి పడిపోయింది. చనిపోయింది అనుకున్నానని గురుమూర్తి చెప్పాడు. అయితే శవాన్ని మాయం చేయాలని ప్లాన్ చేశాడు. శవాన్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి మాయం చేస్తే దొరికిపోతానేమో అని భయం వేసి దొరకకుండా ఉండాలి అని మాస్టర్ ప్లాన్ వేశాడు ఈ గురుమూర్తి. శవాన్ని మాయం చేసేయాలనుకున్నాడు. ఇంట్లో ఉన్న 2 కత్తెలు తీసుకున్నాడు. శరీరంలో మెత్తటి భాగాలన్నీ కూడా కోసేశాను అని గురుమూర్తి పోలీసులకు చెప్తున్నాడు. ఆ తర్వాత వాటర్ హీటర్ను ఆన్ చేసి బకెట్లో నీళ్లు పెట్టి అందులో తన భార్య ముక్కలను వేశాడు గురుమూర్తి. 6 గంటల పాటు కుక్కర్లో ఉడకబెట్టాను అని గురుమూర్తి చెప్తున్నాడు. బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి ఆ తర్వాత రోట్లో వేసి దంచి పొడి చేశానని గురుమూర్తి చెప్తున్నాడు. ఆ తర్వాత ఎముకలను కూడా బూడిద అయ్యేంత వరకు కాల్చానని గురుమూర్తి చెప్తున్నాడు. బూడిద పొడిని 2 బకెట్లలో తీసుకుని వెళ్ళి చెరువులో పడేశాను అని నిర్దాక్షిణ్యంగా చంపేసిన తన భార్య గురించి గురుమూర్తి చెప్తున్నాడు. ఆ తర్వాత ఫినాయిల్తో ఇంట్లో రక్తపు మరకలు లేకుండా చేశాను అని గురుమూర్తి చెప్తున్నాడు. చూసారా, కట్టుకున్న భార్యను, జీవితాంతం తోడుంటాను అని ప్రమాణం చేసి కట్టుకున్న భార్యను గొడవపడి గోడకేసి కొట్టి చంపేసి ముక్కలుగా చేసి ఎండబెట్టి ఆ తర్వాత పొడించేసి చెరువులో చల్లేశాడు. అంటే ఇంతకంటే దుర్మార్గమైన భర్త ఇంకొకటి ఉంటే చాలా మంది ఉన్నారు, క్రూరమైన భర్తలు చాలా మంది ఉన్నారు. ఆ క్రూరుల్లో కంటే క్రూరుడు ఈ గురుమూర్తి అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందేమో. ప్రస్తుతం పోలీసులకు చెప్తూ ఉంటే పోలీసులే షాక్ అయ్యారు. గురుమూర్తి తన భార్య శవాన్ని మాయం చేయడానికి ఎంత దారుణానికి ఒడిగట్టాడు, ఎంత మాస్టర్ ప్లాన్ వేశాడో చూస్తుంటే పోలీసులే షాక్ అయ్యారు.